వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చాలామంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మరి ఈ సమయంలో లేదా సెకండ్ ఇయర్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్ణయించడానికి ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి గైడెన్స్ అవసరమా లేదా అనే విషయాన్ని చాలామంది పేరెంట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇంటర్ సెకండ్ ఇయర్లో చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తమ పిల్లలకి ఒక మంచి ఇంజనీరింగ్ లేదా ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ రావాలని అందరూ కోరిక ఉంటుంది. డెఫినెట్గా వారు ఈ 2 సంవత్సరాలు ఇంటర్లో కష్టపడి మరి దాని యొక్క ఫలితాన్ని సెకండ్ ఇయర్ తర్వాత ఎంట్రన్స్ రూపంలో రాసి ఒక మంచి ఇంజనీరింగ్ సీట్ అయితే సంపాదించుకోవాలని ఉంటుంది. మరి దీనికి పేరెంట్స్కి సరి అయిన అవగాహన ఇంజనీరింగ్ ఎంట్రన్స్లపై కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్పై కానీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ప్రధానంగా కౌన్సిలింగ్ టైంలో మీకు ఏవేవి టాప్ కాలేజెస్, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బాగుంటుంది, కోర్సెస్ ఏవి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి, ఇలాంటి ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడానికి మళ్ళీ మీ పిల్లలు సాధించిన ర్యాంకుకు ఒక సరి అయిన ఇంజనీరింగ్ కాలేజీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ప్రధానమైన పని అన్నమాట. మరి దానికోసం మనం మన పిల్లలపై ఏదో కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ చూసో లేదా మనకుంది అని చెప్పి సొంత ప్రయోగం చేసి మరి పిల్లల యొక్క ర్యాంకుకు తగిన సీట్ కోసం మనం ప్రయత్నించాలి. మరి అటువంటి టైంలో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్పై సరిగా అవగాహన లేకపోవచ్చు, వెబ్ ఆప్షన్స్పై సరైన అవగాహన లేకపోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీరు ఏదో ఒక గైడెన్స్ గ్రూప్లో మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. కేఆర్ఏ కాదు, చాలా గైడెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. కాకపోతే మీరు జాయిన్ అయ్యే గైడెన్స్ గ్రూప్ 24/7 మీకు అందుబాటులో ఉంటుందా, మీ యొక్క డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తుందా, మరి కౌన్సిలింగ్ టైంలో మీ అందరికీ పర్సనల్గా మీ యొక్క ర్యాంకు కేటగిరీ ప్రకారం అందరికీ పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందిస్తూ లేదా కామన్గా ఒక వైట్ పేపర్ ఇవ్వడం జరుగుతుందా, అట్లాంటి ఎన్నో మీరు ఆలోచించి మీరు చేరబోయే గైడెన్స్ గురించి పూర్తిగా రివ్యూ తీసుకొని అవసరమైతే అక్కడ ఇంతకుముందు తీసుకున్న వారి దగ్గర రివ్యూ తీసుకున్నాక మీరు జాయిన్ అవ్వండి. మరి డెఫినెట్గా ఒక గైడెన్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఒక మంచి రూట్ అయితే దొరుకుతుంది. ఏది మంచి, ఏది చెడు, మన పిల్లలకి ఏది అవసరం అవుతుంది అనే ప్రతి విషయం కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక గైడెన్స్ మాత్రం సంప్రదించండి. మరి గైడెన్స్ రూపంలో కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ లక్ష్యం ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ వైపు, మేనేజ్మెంట్ సీట్ల వైపు తీసుకెళ్లే గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. గైడెన్స్ గ్రూప్స్ కావచ్చు, కన్సల్టెన్సీ కావచ్చు. మరి గైడెన్స్ పేరుతో కన్సల్టెన్సీలుగా వ్యవహరించే వాటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. మన పిల్లలకి కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ప్రయత్నం చేసే గైడెన్స్ సెంటర్లు మీరు సంప్రదించండి. డెఫినెట్గా ఈ సమయంలో మన కౌన్సిలింగ్లో కనుక సీట్ తెచ్చుకున్నట్లయితే మనకు ఆర్థిక భారం తగ్గుతుంది, పిల్లలకు చదివిన దానికి సార్థకత ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఒక గైడెన్స్ మాత్రం మీరు ఎంచుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మరియు పేరెంట్స్ చేసే ఒక ముఖ్యమైన సూచన. థ్యాంక్ యూ.